మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మే 13న పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు మినహా మొత్తం ఓటర్ తన ఏం చెప్పదలుచుకున్నాడు, ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నాడో అంటే ఓటు వేసిన పరిస్థితి. ఇక 4 ఎప్పుడు వస్తుందో అని అన్ని రాజకీయ పక్షాలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ రాష్ట్ర వ్యాప్తంగా జనసైనికులు కావచ్చు, టీడీపీ కూటమికి సంబంధించిన శ్రేణులన్నీ కూడాను అసలు పిఠాపురం ఏంటి, అటు వైసీపీ నుంచి కూడా పిఠాపురం మీద సంబంధించి ఎన్నో బెట్టింగ్లు నడుస్తున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచేనా, ఈసారి గెలిచి అసెంబ్లీలోకి వెళ్ళి అధ్యక్ష అనే పదవి అంటే ఆ మాట కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్న పరిస్థితుల్లో పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటే ఈ స్టిక్కర్ వార్ అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా నడుస్తోంది. పిఠాపురంలో పుట్టిన వారు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాటి పక్క రాష్ట్రాలకు కూడా విస్తరించిన పరిస్థితి. అంటే ప్రస్తుతం మనం రాజమహేంద్రవరం కమ్మాల్ సెంటర్ దగ్గర ఉన్నాము. మనం ఒక్కసారి చూడొచ్చు, ఇక్కడున్న స్టిక్కరింగ్ షాప్ దగ్గరికి చాలా మంది చేరుకుంటున్నారు. సరదాగా ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ గారు వస్తారు, ఏం చేసిన ట్రెండ్ మేకర్ ఖచ్చితంగా జనసేన అవుతారు. అందుకే పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడున్నా సరే, గతంలో పిఠాపురం అంటే కాకినాడ పిఠాపురం అనేవారు, ఇప్పుడు పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ పిఠాపురంగా మార్చిన పరిస్థితిలో అన్ని రాజకీయ పక్షాలు కూడా పూర్తిగా దాని మీదే ఫోకస్డ్గా అసలు ఏం జరగబోతుందని చూస్తున్నప్పుడు ఈ స్టిక్కర్లు ఇప్పుడు మనకి హాట్ టాపిక్గా మారిన పరిస్థితి. ప్రస్తుతం మనం కమ్మాల్చెరు ఏరియా దగ్గర ఉన్నాం. ఇక్కడ అందరూ కూడాను అంటే పెద్ద బళ్ళు చిన్న బళ్ళు లేవు, కార్లను లేవు, ఆటోలు లేవు, అన్నీ కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటే చక్కగా రాశారు. ఇక్కడేమో జనసేన సింబల్ వేశారు. దీంతో పాటుగా పిఠాపురంలో ఇంకొకటి వైసీపీకి సంబంధించి కూడా పిఠాపురం డిప్యూటీ సీఎం తాలూకా అని కూడా ఆ స్టిక్కర్ కూడా నడుస్తున్న పరిస్థితిలో మరి ఎక్కువగా ఈ స్టిక్కర్లు మనకు కనిపిస్తున్నాయి. ఏంటి ఇంత ఇలాగా పిఠాపురంలో మీరు ఆ క్రేజ్ని చూసి రాష్ట్ర వ్యాప్తంగా పెరుగుతుంది, ఎందుకు ఈ స్టిక్కర్లు వేయించుకున్నారు? పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకించి అంటూ క్రేజ్ అంటూ మనం ఏం తేవక్కర్లేదండి. ఆయన ఆల్రెడీ ఆయన క్రేజు మనకి స్టేట్ నుంచి జిల్లాల నుంచి ఆల్రెడీ ప్రపంచ స్థాయికి ఎప్పటికో ఎదిగిపోయారు. ఆయన మనం ప్రత్యేకించి స్టిక్కర్ల ద్వారా తేవాల్సిన క్రేజ్ అంటే ఏం లేదు. కాకపోతే ఆయన రేపు జూన్ 4వ తారీఖున భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. దానికి మేము శుభాకాంక్షల రీతిలో ముందుగానే ఆయనకి ఈ రూపంలో ఆయన మేము గిఫ్ట్ ఇవ్వబోతున్నాం. పిఠాపురంలోనే వేయించుకోవచ్చు కదా, అక్కడ కదా ఆయన పోటీ చేశారని మీరు అడగచ్చు. కానీ పిఠాపురం ఒకటే కాదండి, పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం జిల్లాలు, మండలాలు, రూరల్ నియోజకవర్గాలతో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ప్రపంచ వ్యాప్తం కూడా ఎదురు చూస్తున్నారు. అందుకని పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో ముందుగానే మేము పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా మేమని చెప్పుకోవడానికి గర్వపడడం కోసం చెప్పి స్టిక్కర్లు వేస్తాం. అంటే ఏం చూడొచ్చు ఎంత మెజారిటీ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ని ఓడించడానికి సర్వశక్తులు వడ్డారు అని చెప్తున్న పరిస్థితుల్లో మీరేమో ఎలాంటి అంచనాలతో ఉన్నారు? వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారికి ఎట్టి పరిస్థితిలో ఓడించాలని చెప్పి సంకల్పం చేసుకుందండి. దాని మీద పెద్ద పెద్ద హేమహేమీలు మంత్రులు కానివ్వండి, పెద్ద పెద్ద వైసీపీ క్యాడర్ కానివ్వండి, చాలామందిని దింపడం జరిగింది పిఠాపురంలో. కానీ ఏదైనా సరే వారు వన్ సైడ్ అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో సుమారు నాకు తెలిసి 50,000 నుంచి 60,000 మధ్యలో సుమారు భారీ మెజార్టీతో గెలవబోతున్నారు. ఇది పక్కా. ఏంటి ఎంతమంది మీ బ్యాచ్లో ఎంతమంది స్టిక్కర్లు వేయించుకున్నారండి, ఏం చెప్తారు? నాకు తెలిసిన మట్టుకైతే అండి, రాజమండ్రిలో ఇది ఒక ఉద్యమంలో సాగుతుందండి. ఇది ఆయన మీద అభిమానం ఒక స్టిక్కర్ రూపంలో చూపించడం. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఎమ్మెల్యే కాబోతున్నారు కాబట్టి మేము ప్రజా ఉద్యమంలో సాగుతున్నామండి. ఆల్రెడీ అన్ని స్టిక్కరింగ్ షాపుల్లో కూడా మీకు ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలామంది వేయించుకుంటూనే ఉన్నారు. కాకపోతే మేమే కొద్దిగా వెనకపడ్డాము, ఇవాళ వేయించుకుంటున్నాం. రేపు జూన్ 4వ తారీఖు నుంచి సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత బళ్ళుకి ఒకటే కాదండి, బస్సులకి, కార్లకి, ఆటోల మీద కూడా ఈ స్టిక్కర్లు మనం చూడబోతున్నాం. ఏంటి ఎందుకు ఈ స్టిక్కర్ వేయించుకున్నారంటే ఏం చెప్తారు? ఆయనకి ఉన్న క్రేజ్కి ఇది చిన్నదే. మేము ఎక్కువ రాజమండ్రి తరపు నుంచి మేము వేసుకోవడం, మాకు ఆయన అంటే చాలా అభిమానం. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టంగా నేను ఈ రూపంలో చూపించుకోవడం నాది ఒక చిన్న ఉడతా భక్తి. మామూలుగా ఆయన ఎలాగైనా ఎమ్మెల్యే అవుతారని కూడా మేము నమ్ముతున్నాం ఎప్పటి నుంచో. ఆయన అయినా అవ్వకపోయినా మేము ఎప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానమే. రాజమండ్రి తరపు నుంచి ఈ మాకు చిన్నదే అంతే. అంటే ఇప్పుడు ఆయన ఏదైనా సినిమా రిలీజ్ అవుతుందంటే మీ ఇంట్లో వాతావరణం ఎలా ఉంటుంది? ఫ్రెండ్స్తో కలిసి అందరూ సినిమా వెళ్ళి కామన్, మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుంది? మా ఇంట్లో పరిస్థితి ఏముందంటే ఆడియో ఫంక్షనే మేము మంచి స్వీట్స్ అవి పంచుతాము. ఇంకా అలాంటిది అయితే సినిమా అంటే మా ఫ్యామిలీ పరంగా ఒక 20-30 టికెట్లు తగ్గవలసిందే. అంటే ఒక అభిమాన పరంగా ఆయన అంటే మాకు ఇష్టం. ఒక జానీ ఒక ఫ్లాప్ అయినా మాకు ఎప్పుడు అది ఇట్టే, ఎప్పుడు సూపర్ ఇట్టే. అంటే బండి మీద ఇలాంటి స్టిక్కర్లు వేయించుకుంటే పోలీసులు ఆపుతుంటారు, మరి అప్పుడు పరిస్థితి ఏంటి? అప్పుడు మేము పక్షందులోంచి వెళ్ళిపోతాం. ఆయన అంటే అభిమానం అంతే మాకు, అంతే. ఆయన ఇప్పుడు అభిమానం అంటే అభిమానం ఒక రకంగా చూపించుకునే ఒక
ఛాన్స్ వచ్చింది మాకు ఈరోజు. ఎన్ని స్టిక్కర్లు మీరు వేయించారు? ఇక్కడ తెలిసి 4 బళ్ళు సార్. మొత్తం మా ఇళ్లలో 10 బళ్ళు కూడా స్టిక్కర్లు వేయించామండి. ఎన్ని సంవత్సరాల నుంచి అండి పవన్ కళ్యాణ్ వెంటున్నారు? నేను బద్రీ తొలిపురం నుంచి. ఇది పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ విన్నింగ్ పక్కా సార్. మెజారిటీ మీద ఊహాగానే నడుస్తుంది. అయితే ఏంటంటే మా వంతు ఏంటంటే ఆయన కృతజ్ఞత శుభాకాంక్షలు తెలపడానికి మేము చేస్తాం సార్. మరి 4వ తారీఖు మీరు అనుకున్న వార్త మీరు విన్న తర్వాత ఎలా ఉంటుంది? నెక్స్ట్ ఎలాంటి పండగే సార్, జాతరే సార్. ఇంకా ఊరు ఆయన అంటే ఎందుకంత ఇష్టం అంటే ఏం చెప్తారు? ఆయన ఒక మంచితనం సార్. ఆయన ఒక మంచి సినిమా పరంగా చాలా మంది హీరో అంటారు కానండి, ఆయన చేసే ప్రతి సేవాభావం కూడా ప్రతి మనసును కూడా హత్తుకుంటుంది సార్. ప్రతి మనసు కూడా చిన్న పెద్ద ముసలేదో ఉండదు, ప్రతి మనసు కూడా హత్తుకుంటుంది. అది చాలా మందికి తెలియక ఆయన అమ్ముడిపోవాల్సిన అవసరం ఆయనకేం లేదండి. ఆయన శిఖరం. 2 వీలరే కాదు, ఆటోల మీద కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకనే స్టిక్కర్లు. అంటే ఈ ఆటోని చూస్తే మొత్తం ఆటో నిండా కూడా మెగా కుటుంబం పోస్టర్స్ తోటి నిండిపోయి ఉంది. ఏమంటే ఏంటి మీ పేరు? ఎందుకు పవన్ కళ్యాణ్ ఇంతలా ఎందుకు అభిమానిస్తున్నారంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ అంటే బాగా ఇష్టం అండి. ఆయన రాజకీయాల్లోనే జనాలకి మంచి చేయాలని ఆయనకి ఉంది. అది గ్యారంటీగా చేస్తారండి. ఆయన సినిమాలో కొంచెం పెద్దగా ఇష్టంగా రాలేదు కానీ రాజకీయం అంటే ఆయనకి బాగా ఇష్టం అండి. అందువల్ల రాజకీయంలోకి వచ్చాడంటే ఆయన ఏదో చేస్తారని మాకు నమ్మకం ఉందండి. ఆయన గ్యారంటీగా విజయం సాధిస్తారండి. పిఠాపురం ఎమ్మెల్యేగా గ్యారంటీగా విజయం సాధిస్తాడు. ఏంటి ఆయన ఓడిపోతున్నారు అని చాలా మంది అంటున్న పరిస్థితుల్లో ఆయన మట్టుకు వాడండి. ఎందుకంటే నేను ఆటోల మీద పిఠాపురం సేపురోలు ఈ కిరాయికి వెళ్ళానండి. అక్కడ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరూ కూడా గ్యారంటీగా నెగ్గుతాడు, మేము వాళ్ళకి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా పవన్ కళ్యాణ్ గ్యారంటీగా నెగ్గుతాడని చెప్పేసి వాళ్ళు అన్నారండి. మిగతా పార్టీ వాళ్ళు 10,000 ఇచ్చినా సరే తీసుకొని పవన్ కళ్యాణ్గా ఓటేద్దని చెప్పేసి వాళ్ళు అన్నారండి. అదే పవన్ కళ్యాణ్ అంటే మాకు అంత అభిమానం అండి. అంటే పవన్ కళ్యాణ్ వెంటుండేదంతా కూడా కుర్రకారే వాడికి, అంటే దేని మీద అవగాహన లేకుండా పిచ్చిగా ఫ్యాన్స్ రూపంలో తిరుగుతూ ఉంటున్నారు అని మిగతా రాజకీయ పార్టీలు మిమ్మల్ని కామెంట్ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అదేం లేదండి, వాళ్ళు కావాలని ఏదో ఒకటి చెప్పాలని చెప్తుంటారు కంటే పెద్దవాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. పవన్ కళ్యాణ్ అంటే మంచి బాగా రాజకీయంలో బాగా ఇష్టం అండి. జనాలకి ఏదో చేయాలనే ఉద్దేశం ఆయనకు ఉందండి. గ్యారంటీ. మీరే ఉన్నారు, మీ వయసు ఎంత? నా వయసు 49 అండి. గ్యారంటీగా చేస్తారండి ఆయన. అంతే, నెగ్గి ఏదో గ్యారంటీ చేస్తారండి. ఖచ్చితంగా పిఠాపురంలో గెలిచేది పవన్ కళ్యాణ్. ఈసారి ఖచ్చితంగా అసెంబ్లీలోకి వెళ్ళి అధ్యక్ష అని పవన్ కళ్యాణ్ అంటారు. ఆ నమ్మకంతోటే ఉన్నాము. మరి పోలీసుల విషయానికి వస్తే ఏం చేస్తారంటే ఏముంటుందంటే ఆయన అభిమానం అక్కడ ఉన్నారంటే కొంచెం పక్క నుంచి వెళ్ళిపోతామని చెప్తున్నారు. ఇది ఒక ఉద్యమంలా కొనసాగుతోంది. ఖచ్చితంగా 4 తర్వాత అయితే ఇంకా అది ప్రపంచంగా మనకి కనబడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన గెలుపుకి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి పనిచేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎస్ వీ స్టాండ్ విత్ పవన్ కళ్యాణ్, అంటే సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మేమందరూ కూడా ఆయన వెంట ఉంటాము. ఖచ్చితంగా రాజకీయాల్లోకి ఆయన మంచి చేయడానికి వచ్చారు, మంచి చేస్తారు. ఆ నమ్మకంతో మేము ఇలా మా చిరు అభిమానాన్ని అయితే చూపించుకుంటున్నాం అంటూ కూడా పీకే ఫ్యాన్స్ చెప్తున్న పరిస్థితి రాజమహేంద్రవరంలో ఉంది. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్ సుమన్ టీవీ, రాజమండ్రి నుంచి.